సొమ్మకూడదు సోకూడదు అంటారా? ఇప్పుడు మనమే శ్రమ చేసిన ఆర్టీసీ కార్మికులు మీరమ్మా అని చెప్పి అంటున్నా. సమ్మె ఇవాళ చేసే పరిస్థితి ఏర్పడదని బాధ్యులు ఎవరు? ప్రభుత్వం మనకు లభించాల్సినటువంటి ఒక నిధులు మనం సక్రమంగా విడుదల చేసినట్టయితే ఈ సమస్య ఉత్పన్నం అవుతుండే అని చెప్పండి. దాదాపు 5 DL పెండింగ్ ఉన్నాయి. మంచి 5 DL పెండింగ్ ఉన్నాయి. 21-25 అనుకూలంగా ఏది ఇస్తుందో మరి పిఆర్ అమలు చేయాలని చెప్పి తలుస్తున్నామని చెప్పి అంటున్నాను నేను. ఇవాళ ఈ పొల్యూషన్ ఫ్రీ కేంద్ర ప్రభుత్వం ఏదో ప్రత్యేకంగా ఇవాళ ఎలక్ట్రికల్ బస్సెస్ రాష్ట్రానికి కల్పిస్తుంది. ఇది మంచి సౌకర్యం. అది సబ్సిడీతో ఇస్తుంది. ఒక్కో బస్సు ఏదైతుందో 70 లక్షలు 80 లక్షలు భారం అయితే దాదాపు 45 లక్షల రూపాయల దాకా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. మరి ఈ ఎలక్ట్రికల్ బస్సెస్ నిర్వహణ అనేది ఏదైతుందో మన ఆర్టీసీగా ఇచ్చినట్టయితే ఆ సబ్సిడీ మనకు వస్తుండే. ప్రతి బస్సు మీద ఏదైతుందో ఓ 2 కార్మికులు, ఒక డ్రైవరు, ఒక కండక్టర్ ఏదైతుందో ఉద్యోగ అవకాశం వస్తుండే. మన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బలోపేతం చేసే బాధ్యత ప్రభుత్వమై ఉంటుందని చెప్పంటాను నేను. ఇక్కడ గ్రామాన్ని ఏదైతే పల్లెల బస్సు సౌకర్యం మనం కల్పిస్తామని చెప్పాను. 2.5 సంవత్సరాలు జరుగుతుందా? ఈ డిపోలో ఒక బస్సును అదనంగా చేకూరిందా? ఎక్కడ ఒక పల్లెకు గత ప్రభుత్వ హయాం లోపల ఏదైతే రవాణా సౌకర్యం కల్పింపజేస్తుందో ఆ సౌకర్యం తప్ప ఆశ్చర్యకలుగుతాయి. ఇప్పుడు మరి జడ్పీ చైర్మన్గా మరి గతంలో బాధ్యత నిర్వర్తించడంతో వారి దగ్గర కానీ మా దగ్గర కానీ మా ఊరి బస్సు అత్తలేదు. ఏం చేయాలని ఎవరు చెప్పాలి? డిఎంతో మాట్లాడితే మాకే బస్సు లేవు సార్, మిమ్మల్ని ఏం చేయమంటారు? మాకు డిపోకు 10 బస్సులు ఇప్పి మేము 7 గంటలు పంపుతామని చెప్పండి. ఆ ఆర్ఎంతో మమ్మల్ని ఏమంటారు సార్? ఎండితో మాట్లాడున్నా చెప్పండి. ఆ ఎండితో మమ్మల్ని ఏమంటారు? ప్రభుత్వంతో ట్రాన్స్పోర్ట్ మంత్రి ఉండు కదా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఆయనతో మాట్లాడని చెప్పండి. ఒక బస్సు వచ్చింది లేదు, ఒక సౌకర్యం అదనంగా కూర్చుంది లేదు. వీళ్ళు బస్సులో లేదు, ఆడబిడ్డలకు రవాణా సౌకర్యం మెరుగుపరుస్తున్నాయి. దానికి తగ్గట్టు ఆక్యుపెన్సీ రేషియో ఎప్పుడైతే పెరుగుద్దో దానికి అనుగుణంగా బస్సుల సంఖ్య కూడా పెంచాలి. నువ్వు ఆక్యుపెన్సీ రేషియోకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచకుండా మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తూ ఉండడంతో ఎవరైనా ఆడబిడ్డలు ఏది ఇస్తుందో ఉచితంగా రవాణా సౌకర్యం లభిస్తుంది పెద్దబోతుందో అని చెప్పంటే దాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేస్తారు. దాని సీట్లే దిక్కులేవా, ఓవర్ మీద ఒకడు